పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమగుండంలో జీర్ణోద్ధరణకు గురైన పురాతన నంది స్థానంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ కోసం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ నిశాంత్ వర్మ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ పవిత్ర కార్యాన్ని వీక్షించేందుకు కూటమి నాయకులు, భక్తులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గురుపూడిలో వేయించేసినటువంటి పంచారామ క్షేత్రాల్లో ఒకటినటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి చంద్ర పుష్కరిణిగా చరిత్ర పుట్టలో ఉన్నటువంటి ఈ యొక్క కోనేరులో మధ్యలో పూర్వకాలం పెద్దలు నిర్మించినటువంటి ఆ యొక్క నందీశ్వరుని యొక్క మండపం శిథిలావస్థకు చేరిన సందర్భంగా ఈ రోజు ఉన్నటువంటి ఆలయ కమిటీ వారు, అలాగే ఈ ప్రాంత పెద్దలు, అలాగే ముఖ్యంగా ఎస్ఆర్కేఆర్ కాలేజీ అధినేత అయినటువంటి నిశాంత్ గారు దీన్ని పూర్తిగా పునర్నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఉదయం ఆ యొక్క నందీశ్వరుని యొక్క మండపానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనిలో అనేక మంది పెద్దలు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మండపం నిర్విఘ్నంగా త్వరగా పూర్తి కావాలని చెప్పి మనసారా భగవాన్ని ప్రార్థించడం జరుగుతూ ఉంది. దీనివలన ఈ దేవాలయం, ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండటానికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నాను. భీమవరం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయనందు నందీశ్వరుడు జీర్ణోద్ధరణ చేరుకోవటం పునఃప్రతిష్ఠించాలని సంకల్పించి గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు మరియు ఈవో గారు, అలాగే పెద్దలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరూ కూడా నిర్ణయించుకొని ఒక మంచి కార్యక్రమం చేయడానికి నాంది పలకడం జరిగింది. మరి ఈరోజు దాన్ని పురస్కరించుకొని ఈరోజు ముహూర్తం చేయటం, మరి ఇమీడియట్గా అన్న వెంటనే కూడా దాతలు ఎంతోమంది ఎదురుకొచ్చి అందులో మన భీమవరానికి ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. సాయి రామకృష్ణరాజు గారి మనవడు ప్రసాదరాజు గారి అబ్బాయి అయినటువంటి నిశాంత్ వర్మ ఈ కార్యక్రమానికి పూర్తిగా ఆయన చేసి చేతిలో చేయడానికి అంగీకరించడం జరిగింది. ఆయనకి భీమవరం తరఫున అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తాను, గుడి తరఫున కూడా. మరి ఏదో మరి అందరికీ తెలిసిన విధంగానే మన గుడి ప్రతిష్ట అనేది విశిష్టత అందరికీ తెలుసు. పంచారామ క్షేత్రాల్లో ఒకటి, ఎంతో ప్రసిద్ధి చెందింది. మరి ఏం కోరుకున్నా కూడా స్వామి ఎప్పుడూ కూడా అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా భీమవరానికి స్వామి అటు వాళ్ళంతా ఇద్దరు కూడా నిత్యం ఆశీస్సులు అందిస్తూ వాళ్ళ నీడలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండటం జరుగుతుంది. భీమవరం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన పంచారామ క్షేత్రాల్లో సోమేశ్వరాలయం టెంపుల్లో నదిలో ఉన్న 5 నందిల్లో ఒక నంది డ్యామేజ్ అయింది. అది డ్యామేజ్ అయిందని తెలవడంతో ఆ కమిటీ టెంపుల్ వారు మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఆ నందిని పునర్నిర్మాణం చేయడం అనే రిక్వెస్ట్ మాకు పెట్టారు. దాన్ని వెంటనే ఒప్పుకుని దాన్ని టేకప్ చేస్తూ ఈరోజు దానికి శంకుస్థాపన పెట్టుకోవడం జరిగింది. సో ఇటువంటి చాలా చరిత్ర ఉన్న ఈ టెంపుల్లో ఇటువంటి అవకాశం మాకు రావడం మా అదృష్టం. సో దీన్ని అతి తొందరలో పూర్తి చేసి మళ్ళీ ఆ టెంపుల్కి అప్పచెప్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన బంగారాజు గారు మరియు ఇతర కమిటీ మెంబర్స్కి మరియు ఇక్కడ ఉన్న పూజారులకి మా తరఫున థ్యాంక్స్ చెప్తూ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ఉన్న అందరికీ అందజేయాలని కోరుకుంటున్నాను. గునుపూడి గుడి ఎందు సోమగుండం చెరువులో ఒక నెల క్రితం నంది డ్యామేజ్ అవటం, ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ వారు సౌజన్యంతో అంటే సాయి రామకృష్ణ గారి మనవడైన నిశాంత్ వారి సహకారం తీసుకోవటం,
వారు వెంటనే స్పందించి ఈ నంది కట్టడానికి ఎదురుకు వచ్చారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సేవ ఆశీస్సులు ఉండాలని, వారు మరిన్ని పదవులు చేయాలని, వారు సుఖ సంతోషాలతో ఉండాలని, వారు ఆర్థికంగా బలపడాలని ఆశయాన్ని కోరుకుంటాను. పంచారామ క్షేత్రాల్లో సోమేశ్వర ఆలయం టెంపుల్లో